హే గైస్, బ్యాచిలర్స్ తర్వాత మనం మాస్టర్స్‌కి రావాలంటే ఫస్ట్ చేయాల్సింది టైమ్‌లైన్ ఫిక్స్ అవ్వడం. సో, లెట్స్ సే ఇప్పుడు మీరు ఫాల్ 2027కి వద్దామనుకుంటే, మీరు అట్‌లీస్ట్ మీ ప్రాసెస్‌ని 6 మంత్స్ టు 1 ఇయర్ ముందైతే స్టార్ట్ చేయాలి. అండ్ దెన్ మనం ఐఎల్టీఎస్, జీఆర్ఈ, టోఫెల్, డ్యూయోలింగో ఈ 4 ఎగ్జామ్స్‌లో మన యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఏ ఎగ్జామ్స్ అయితే రాయాలో అవైతే రాసేస్తాం. అండ్ దీని తర్వాత మనం మన ప్రొఫైల్ మీద కంప్లీట్ గ్రిప్ అయితే రావాలి. సో, మన సీజీపీఏ ఎంతుంది, మన వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎంతుంది, మన టెస్ట్ స్కోర్స్ ఎంతున్నాయి. సో, వీటన్నిటి మీద మనకి డీటెయిల్డ్ అండర్‌స్టాండింగ్ అయితే ఉండాలి. సో, దీని తర్వాత మనం మన యూనివర్సిటీస్‌ని యాంబిషియస్, మోడరేట్ అండ్ సేఫ్ అని చెప్పి 3 కేటగిరీస్‌లో అయితే డివైడ్ చేసుకుంటాం. అది అయిపోయాక అప్లికేషన్ డాక్యుమెంట్స్ అన్నీ సెట్ చేసుకొని మనం యూనివర్సిటీస్‌కి అయితే అప్లై చేస్తాం. సో, వన్స్ యూనివర్సిటీస్‌కి అప్లై చేశాక కొన్ని డేస్ తర్వాత మనకి ఫైనాన్షియల్ ప్రూఫ్ సబ్మిట్ చేయమని మెయిల్ అయితే వస్తాయి. సో, వన్స్ ఆ ఫైనాన్షియల్ ప్రూఫ్స్‌ని తర్వాత సబ్మిట్ చేస్తే మనకు ఒక 2-3 వీక్స్‌కి యూనివర్సిటీస్ నుంచి మెల్లగా డెసిషన్స్ అయితే రావడం స్టార్ట్ అవుతాయి. సో, వన్స్ డెసిషన్ వచ్చేసాక మనం సెవిస్ ఫీజ్ అయితే కట్టాలి. సో, సెవిస్ ఫీజ్ కట్టిన కొన్ని డేస్‌కి మనకి యూనివర్సిటీస్ నుంచి I-20 వస్తాయి. సో, వన్స్ ఎప్పుడైతే I-20 వస్తాయో తర్వాత మనం డేస్ 160 ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. సో, ఆ సబ్మిట్ చేశాక మనం వీసా ఫీజ్ అండ్ దెన్ వీసా ఇంటిగ్రిటీ ఫీజ్ అయితే కట్టాలి. సో, ఈ 2 కట్టేసాక మనకి వీసా స్లాట్ బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. సో, మనం వీసా స్లాట్ బుక్ చేసుకొని వీసా ఇంటర్వ్యూ అయితే చేయాలి. సో, ఆఫ్టర్ వీసా ఇంటర్వ్యూ ఫ్లైట్ అయితే బుక్ చేసుకొని షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. సో, వన్స్ షాపింగ్ ఇవన్నీ అయిపోయాక కొన్ని డేస్‌లో యూఎస్‌లో అయితే ల్యాండ్ అవుతాం. సో, వన్స్ యూఎస్‌లో ల్యాండ్ అయ్యాక సిమ్ తీసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ చేయాల్సిన ఇనిషియల్ మంత్‌లో కొన్ని పనులైతే ఉంటాయి. సో, అవన్నీ చూసుకుంటాం. సో, ఓవరాల్‌గా బ్యాచిలర్స్ నుంచి మాస్టర్స్‌కి రావాలంటే ప్రాసెస్ అయితే ఇది. సో, నేను నెక్స్ట్ రీల్స్‌లో ఈచ్ ఫేజ్ గురించి డీటెయిల్‌గా అయితే మెన్షన్ చేస్తాను. సో, డూ ఫాలో ది పేజ్.